హాయ్ అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. గుడ్ మార్నింగ్ సార్. నా ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్స్ ఇంకా టీసీ ఇస్తే. ఎవరు రాజావార్లా ఉన్నారే? కాదు సార్, ప్రవీణ్ని. ప్రవీణ? ఛ, నాకు మతిమరుపు మొదలై 2 గంటలు 2 రోజులైంది. నువ్వు ఎవరో నాకు తెలియట్లేదే. సార్ 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 సారీ సార్, మీరు పెద్దవారు, క్షమించడం తెలిసినవారు. మీరు ఆ టీసీ ఇంకా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే నేను మళ్ళీ మీకు కనబడను. ఓ అదా, ఎక్కడైనా పెట్టుకోమని వెళ్ళిపోయావుగా. మన వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని ఉంటారు. ఇది ఎక్కడో అన్నట్టుంది సార్. కనీసం మన కాలేజీలో చదివినందుకైనా కన్సిడర్ చేయండి సార్. ఏంటి, నువ్వు ఇక్కడ చదివావా? ఈ మాట ఒక్కరితోనైనా అనిపిస్తే నీ సర్టిఫికేట్స్ నీకు ఇచ్చేస్తాను. డియర్ స్టాఫ్, ఇతన్ని మీరెప్పుడైనా టీచ్ చేశారా? చూసావా, నీకు టీసీ ఇచ్చే సమస్యే లేదు. నీ ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలంటే ఆఫీస్కి రా, విసరేస్తాను. తీరా బండి. ఆపరా బండి. దిగు, సిరిపురం వచ్చింది, దిగు. ఏ ఓల్డ్ మ్యాన్, మూవీ రాస్ డూడ్. ఎవడ మన సిటీకి కొత్తలా ఉంది. ఏయ్, ఇంకో బ్యాగ్ ఉండాలండి. ఏం తెలుసు, ఎవడ సామాన్లు దగ్గర పెట్టుకోలేదా? నువ్వు పోనే రై రై ఇసిరేస్తావేంట్రా పిచ్చి ఫ్రూట్. హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు? రే 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 రే, రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? తెలుసు. రే రే చెప్పాలి రే. నేను చెప్పను బా. ఇదిగో మాస్టర్, హాస్టల్ ఎక్కడో తెలుసా? మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ అప్పిగాడు వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడేమన్నా పెద్ద తోప? రోడ్డు మధ్యలో మీటింగ్ లీడర్ ఎదవల్లారా? తెలిసిందా? తడిసింది. ఇదే మిలిటరీ రాజన్న హాస్టల్లో. ఓ ఇదా? నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇదిగో రైట్ రైట్. మిలిటరీ రాజన్న హాస్టల్ బూత్ బంగ్లాలా ఉంది. చెత్తేస్తావేంట్రా, చెత్తదవా? నువ్వే చెత్తదవి, పోరా. అమ్మ చెత్త నా కొడుకు. ఆయన ఇడితో నాకు చెత్త డిస్కషన్. తిక్కరేగిందా, ఒళ్ళంతా దుమ్ము పడిందా? ఇదిగో బాబు. హలో, ఏంటన్నా? నేను కాకపోతే బండోన్నా? వస్తున్నాను. మీరు రాజన్న ఏం బీగుతున్నాడు? ఎవడో పైన నుంచి చెత్తేస్తుంటే ఇక్కడ ఏం రూల్స్ లేవా? ఆయన రూల్స్ మాత్రమే ఎడతాడండి. ఓ అప్లై చేయడం అనమాట. అయ్య బాబాయ్, తమరికి అలా అర్థమైందా? ఫాలో అవ్వకపోతే తోలు తీస్తాడండి. అబ్బా అంతుందా? వెళ్ళదని పిలుచుకురండి. అయ్యో స్వామి, ఏందయ్యో నువ్వు? ఉండరా, ఈయన గారిని తీసుకెళ్ళి నేను అప్పచెప్తాను కానీ నువ్వు వెళ్ళి పైనుంచి నా మీద వేద్దాం అనుకొని ఈయన గారి మీద దుమ్మేసాడే ఆడినట్టుకురా. ఏహే, రాజన్ ఎక్కడున్నాడో చెప్తే నేనే వెళ్ళి కలుస్తా. ఓల్డాన్ గురుగారు, ఓల్డాన్. నువ్వు వెళ్ళాను ఆఫీస్ కట్టుకొచ్చారా? ఈలోగా ఇడికి ఎక్కువైంది, నేను కటింగ్ చేస్తాను. కటింగ్ అంటే ఈడ ఎక్కువైంది, కటింగ్ చేస్తానన్నాను మొక్కని. ఆ గోలంతా నాకెందుకులే గాని రాజన్ ఎక్కడున్నాడో చూపిస్తానంటే వెళ్దాం. పదను చూపిస్తాను. వెళ్ళి రాజన్ పిలవయ్యా. నువ్వు రాజన్నా? మీరు అనాలి ఈ హాస్టల్లో ఉండాలనుకుంటే. ఓకే, మీరు రాజన్నా? పీజే అలియాస్ ప్రవీణ్ జయరామరాజు. చదువుకో. ఏమిటిది, ఇన్విటేషనా? కాదు, ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ పట్టి. మీరే చదవండి. ఆహా, చెప్తాను. మొదటిది, రోజు 4ంటికి లేవాలి. రెండవది, లేవగానే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్.
2 గంటలు స్టడీ అవర్స్. అంత ఎర్లీగా పేపర్ వస్తుందా? విలేజెస్ బాగా డెవలప్ అయినాయి. గుడ్ గ్రోత్. నెక్స్ట్ ఓ కప్పు పాలు. బ్రేక్ఫాస్ట్. పాలు మాత్రమే. ఆ తర్వాత గ్రామ సేవ, ఊరును శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం, ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏనండి, నాకు కుదరదు. కాదు, సద్దెన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవా? దెబ్బ రొట్టెం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 సంవత్సరాలుగా ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఆ తర్వాత గంట స్టడీ అవర్. యు కిడింగ్ మీ? పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవర్. ఇంత చదివేసి ఏం పీకేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివిన 100 మార్కులు దాటవుగా? మీరు చెప్పండి. సాయంత్రం 7ంటికి భోజనం, ఆ తర్వాత నిద్ర. నేను ఈ రూల్స్ ఫాలో అవ్వాలా? నో వే. కాలేజ్ ఆన్ ది వే. హలో శరత్ చంద్ర. ఓ మీకు కూడా తెలుసా? మీ వాడు వచ్చాడు. రూల్స్ ఫాలో అవడం కష్టమట, వెంటనే పంపించేస్తున్నాను. నువ్వు బయలుదేరచ్చు. ఓ సేమ్ ఫెలోవా? నేను వెళ్ళను. ఇక్కడ ఉండాలంటే రూల్స్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వారంలోంచి వస్తామండి. అదండి సంగతి. విన్నారుగా, నెక్స్ట్ బస్కి పంపించేస్తున్నాను. అరే ఊరుకోండి సార్, మీరు మరీ బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు. సరే, మినిమం బ్రేక్ఫాస్ట్ పెట్టించండి. ఈవినింగ్ పూట మాత్రం 1 గంట అంటే వాకింగ్కి వెళ్ళి వస్తాను, అది కూడా భోజనానికి ముందు. ఇంకా వెళ్తాడంట. ఓహ్ థ్యాంక్స్. బస్ స్టాండ్ లో దింపేసి. అలాగే. మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఓహో, స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఒక రోజులో అయిన పనులా ఏరా? అలాగే తీసుకెళ్ళి లోపల పెట్టు. గాడిదలు చేసే పని గాడిదలు చేయాలి, కుక్కలు చేసే పని కుక్కలు చేయాలి. అదో కూరక పనికి రాని కాయ. ఇది హాస్టల్ కాదు, జూలా ఉంది. అప్పుడేం చూసా, యార అప్పులకేసి తోముతున్నా, నువ్వే అంత తోమినంతేరా. చూసుకోవా? కొత్త ఎవరు? బుల్ షెట్. షిట్టా? అది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉందా? నీ నోట్లో ఉంది, నీ నోట్లో, నీ నోట్లో. రేపటి నుంచి నీకు కూడా ఉందిలే. వచ్చాడు రాజు. ఇదే తమర ప్యాలెస్. బెడ్లేవురా? బెడ్లా? అయితే వెళ్ళిపోతావా ఏంటి? రాజన్నా వస్తున్నాడా? ఇంకో పాట పడొస్తాడా? హాస్టల్ ఫౌండర్ అయి ఉంటాడు. నేను కూడా ఇంత బిడ్డలైనా ఇది జూ గారు, జురాసిక్ పార్క్. రాత్రి ఏం తిన్నావు? సాంబార్ ఇక్కడ. ఇవి సరిపోతాయా? ఏదో ఫార్మాలిటీకి. మైండ్ బ్లోయింగ్. అయ్యో, అది మండరాయరు కదా. జాతీయం ఇదేందో చొక్కరా. ఎక్కడో చూసినట్టుందే. నన్ను కాదు, ఈ డ్రెస్ ని. ఇది నీదే. టెన్షన్ పడకు, ఆడి పేరే జాతీయం. కంటికి నచ్చినవని తీసుకెళ్ళిపోతాడు, బుక్స్ తప్ప. మళ్ళీ తెచ్చి ఇక్కడే పడేస్తాడులే. వైదివే, నా పేరు కన్నబాబు. నో థ్యాంక్స్. ఎంతమంది ఉంటారు ఈ డబ్బాలో? 8 మంది, నీతో కలిపి. అంతమంది ఉంటే మా ఊర్లో మీటింగ్ అంటారు, రూమ్ అనరు. చే ఏంటిదంతా? పెయింట్స్, వీటితో నేను ప్రయోగాలు చేస్తుంటాను. ఈ కార్టూన్స్ అంతా ఎవరు? వీడు పందిళ్ళ రాంబాబు. 10 మందిలో మాట్లాడాలంటే భయం, అందుకే వీడు చెప్పాలనుకున్నది ఆ బొమ్మతో చెప్పిస్తుంటాడు. వీడి సిద్ధాంతం లోకనాథం, దంతేవాడి నుంచి వచ్చాడు. వాళ్ళ నానిచ్చిన ఎర్రచొక్క వేసుకుని ఇంకా ఆవేశపడుతుంటాడు. పుల్లకేసి పుల్లల్లాంటి జుట్టు చూసి తెలుగు మాస్టర్ పెట్టిన పేరది. ఇదిగో వీడు పురాణం నాగరాజ్, సినిమా పిచ్చోడు. హీరో అవ్వాలని వీడి ఆశ. టోటల్ గా వీళ్ళే మన రూమ్మేట్స్. ఈ మోట ఎందుకు ఇందా నుంచి కదులుతుంది? ఓ, వీడే మక్బూల్ ఉరఫ్ మబులు. అమెరికాలో బతకలేక వచ్చేసి నిద్ర టైమింగ్స్ ఇంకా సెట్ అవ్వక పగటిపూట పడుకుంటుంటాడు. వీడిని రాత్రి పరిచయం చేస్తా. ఇంతకీ దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్ ఉందా? సూపర్గా ఉంటుంది కానీ బజార్ ఉంది. హలో హలో, ఎక్కడ సచ్చినారో తొత్తుకొడక. హలో, ఎక్కడా? ఇక్కడే ఉంటే ఫోన్ ఎందుకు? ఎమ్మటే వచ్చాయి, ఆపలని కొట్టుకొచ్చాయి ఎదవా.
తిడితే కాని బుద్ధి లేదు ఎదవకి. ఏం కావాలా? డియోడ్రెంట్, ఫేస్ వాష్, హెయిర్ జెల్. అన్ని ఇంగ్లీషేనా, తెలుగు అక్కర్లేదా? జోకేనబ్బాయా, అన్ని ఉన్నాయిగా లోపల, చూసుకో. అమ్మాయి నువ్వు నీకు హైదరాబాద్లో సిస్టర్ ఉందా? సింధు. ఆ సింధువే. నేనే సింధు. మరి హైదరాబాద్లో ఉంది ఎవరు? అర్థమైంది, అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డావు అనమాట. ఇక్కడే ఉన్నా అన్నాడు. ఏడబ్బా ఎంతసేపు ఏడు చేస్తున్నాడు? ఏం కావాలి నీకు? ఫాలో అవ్వు, చెప్తా. దొరికాడు. ఎంత అయిందో చూసి చెప్పు. చూడకుండానే చెప్తాను. 9:30 అయింది. ఎక్కడా తమరో? నేనా రాజన్ హాస్టల్లో ఉంటున్నా. అని నీకెందుకే? నాకెందుకంటావేంట్రా ఎదవా? అక్కడే ఉండు, రాజన్నము చంపేస్తాను నేను. ఓయ్ మీరా? సూపర్ మార్కెట్ అన్నారు, చేపల మార్కెట్లో ఉంది ఇక్కడ. నాకు కావాల్సిన దొరకలేదు, తెప్పించి పెట్టు. ఊరి కొత్తోళ్ళ ఉన్నాడు. కనీసం ఇదైనా పని చేస్తుందా? గీకే మిషనా? ఎస్. ఇందా స్వైప్ చెయ్యి, అదే గీక్కో. మళ్ళీ ఒకసారి గీకండి. మళ్ళీ ఇంకొకసారి గీకండి. మెషిన్ ప్రాబ్లమా? కార్డే ప్రాబ్లం. ఒక్క నిమిషం. శరత్ చంద్ర, నా క్రెడిట్ కార్డు పనిచేయట్లేదయ్యా. బ్యాంకులో డబ్బులున్నాయా లేదా? లైన్లో ఉండు. కానీ మీకు ముందే చెప్పాను, మీకు కార్డులు పనిచేయవని. ప్రస్తుతానికి మీది బేవర్స్ బ్యాచ్ అని మీరు మర్చిపోయినట్టున్నారు. పెట్టేయమ్మా, నువ్వు ఫోన్ పెట్టేయి. ఎంత తీసుకో. అంటే ఈ ఐటమ్స్ అన్ని నేను వాడను, కొన్ని తీసేద్దాం. సోపు, ఈ డియోడ్రెంట్, ఇవి చాలు. అవి లోపల పెట్టేసుకోండి. ఎన్సీసీయా ఎన్ఎస్ఎస్? ఇద్దరు లైఫ్ స్పెల్లింగ్లు అడుగుతావంటే ఏటీఎంలో పాన్ కార్డు పెట్టేద్దాం కదా అన్నది. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుకున్నావే. స్పెషలా? లేచి గ్రౌండ్కి రా. నువ్వు ఇట్రా. ఏంటి? 50 రూపాయలు ఎక్కడా? తొందర రా బాబాయ్, లేకపోతే నీ బువ్వ కట్టు. ఒరే పిజ్జా, ఇవాళకి నీ షూసే. ఆ షాట్ నాదరా, గోడ మీదే కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు ఇప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఎంటర్ అయితే ఇప్పుడు అర్ధరాత్రి తెల్లారుజామున 5 అయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్. అయినా గవర్నమెంట్ కాలేజ్ చదవాలంటే ఎన్సీసీలోనో ఎన్ఎస్ఎస్లోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం. నేను మేనేజ్ చేస్తాగా. కష్టమేమో. ఏంటి నాకు ఈ రాత? చచ్చిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు చంపేసావండి. ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు? చెప్పా. నీ గురించే తెలుసుకుందామని చేశానమ్మా. పాపం పల్లెటూరు. నువ్వేం వరి అవకు షరతు. సింహం అడవిలో ఉన్న జూలో ఉన్న వేటే తింటుంది. నువ్వే కొత్త జాబ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. నువ్వు ఊరుకోవడంత ఉత్తమం, బోడుగుండంత సుఖం ఇంకోటి లేదమ్మా. ఇదే నీ జీవిత పరమార్థం. అప్పుడు నీ అమ్మ నాన్న మాటలు. హలో, భారతీయ విద్యా నిబంధనల ప్రకారం 2 ఏళ్లలో డిగ్రీ చదివితే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటారు. తెలుగులో చెప్పు. తెలుగే కదా. 2 ఏళ్లలో డిగ్రీ ఎలా చదువుతావని. చదవను, కొంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ గారు. నేను మీకోసం ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చానండి. నేను ఈ కాలేజ్లో చదవటం మీకు అంత మంచిది కాదు. అంటే నాకు అంత ఓపిక లేదనుకోండి. కాకపోతే నాకు సర్టిఫికేట్ కావాలి. మీకేం కావాలో చెప్తే చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ మిలిటరీ. ఓహో, అర్థమైపోయింది. ఏమని? ప్రిన్సిపాల్ని కూడా నేనేనా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో మీరు కూడా ఉన్నారని. అంటే నా ఆస్తి, విల్లు, షరతులు ఎక్సెట్రా, ఏ బాల్ ఎప్పుడేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు. ఎంత ఇవ్వగలవు? బిజినెస్ స్టార్ట్. ఎంత అంటే ఊరే బుగ్గలోడా. కమన్ చెప్పండి సార్. నా ఆస్తిలో 2%, అంటే చాలా. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత 2 కాలేజీలు కట్టుకోవచ్చు. మొహమాట పడకండి సార్, ఫీల్ ఫ్రీ. రాజన్న, ఆఖరి సంవత్సరం సూర్యుడు ఆడపిల్లలను దారుణంగా ఏడిపిస్తున్నాడంట. చీకటి పడ్డాక దుప్పటితోటి కప్పేసి కాలేజీ గ్రౌండ్ లో కుమ్మేద్దామా వాడిని? కుమ్మేయండి.
కొట్టడం ఎందుకు సార్? ప్యాంట్లో తేనె పోసేసి మన కాలేజీ వెనుక ఉన్న చీమలపటి దగ్గర కాళ్ళు చేతులు కట్టి పడేస్తే 1 month వరకు ఇది బంద్ సార్. ఏంటండి ఆయన క్రిమినల్ మాట్లాడతాడేంటి కదా? యాసిడ్ పోసేద్దామండి. మన ల్యాబ్ లో బోల్డ్ అంత వేస్ట్ గా పడింది. ఇది కరెక్ట్. ఏంటి సార్ ఇది కాలేజా లేదంటే సెంట్రల్ జైలా? కాలేజే. డియర్ లెక్చరర్స్, మీకు చెప్పానుగా ఇతనే ప్రవీణ్ జయరామరాజు. వీళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశారనమాట. పెద్ద ప్లాన్ లా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అవును, ఫిక్సింగే. నీలాంటి స్టూడెంట్ ని మార్చగలవని ఫిక్స్ అయిన తర్వాతే మేము ఈ వృత్తిలోకి వస్తాం. మార్చేస్తాం సార్. షడప్. సిటీలో నీ చదువు, నీ సర్టిఫికెట్స్ మడిచి పెట్టుకోమనటం, ఆస్తి, విల్లు, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా నీకు పైసా కూడా రాదన్న విషయం అన్నీ తెలుసు. నీ దారులన్నీ మూసుకుపోయే పీజే. ఇక్కడ మేము నీకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే సిటీలో నీ 1 year చదువును కూడా లెక్కలోకి తీసుకొని ఇక్కడ 2nd year లో నేను కూర్చోబెట్టడమే. అది కూడా ఎందుకో తెలుసా? నీలాంటి వాడిని 3 ఏళ్లు భరించే ఓపిక ఈ కాలేజీకి లేదు గనక. ఇంకో 3 నెలల్లో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాటిల్లో ఫెయిల్ అయ్యావనుకో కాలేజీ రూల్స్ ప్రకారం నేను బయటికి పంపించేయచ్చు. ఇది ఈ బంపర్ ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. ఆటో పిలవమంటావా? వెళ్ళిపోతాడు క్లాస్ లోకి. నువ్వు రా, దారి చూపించు. రాజన్న పోరా వెనక్కి. నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చిందా? మాట్లాడుతున్నా బలిసిందని వెళ్తారులే. అమ్మి అన్నా కూర్చో కూర్చో. వదినా చూడు చూడు. అమ్మి నీ గ్లాస్ ఇదే. బుక్ మర్చిపోయాను, తీసుకొచ్చి. ఇది ఇక్కడ ఉందేంటి? ఏం కావాలి? న్యూ అడ్మిషన్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. కింద పడింది. ఎన్నిసార్లు పడతావే? ఉద్దండం సార్ వస్తున్నారు, అందరూ సైలెంట్ గా ఉండండి. మనుచరిత్ర రచించింది అలసాని పెద్దన. దాంట్లో చాలా గొప్ప పద్యం. పటజనికాంచె భూమి సురుడంబర సింబి సరస్వర ఝరి పటల ముహుర్ ముహుర్ లోటదబంగ. నిన్న రేవు దగ్గర ఏలేస్తావు కదరా? ఎదురుగా వాళ్ళని ఇప్పుడే ఇదే సిల్ల బొక్క రే. నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు. అలాంటిది నన్ను తాకి సిల్లంటావరా? సచ్చినోడా? ఈ చెంబడి పను, ఈ కాళ్ళు పను, ఈ చేతులు పడిపోను. నా సంగతి మీకు తెలీదా? మీ అంత చూస్తాను రే. ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రత్తమ్మ కాదు, సైకోపాత్. మమ్మల్ని అడుగుతారేమిటండి? మేము ముందున్నాం, వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు. నాకు తెలుసు. బతికిపోయాను. వీడు నాకు చిక్కలేదు. చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురువు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా, నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం. హే ఓ మీరా? ఈ బుక్ మళ్ళీ ఎప్పుడే వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహమాడ? మళ్ళీ అను. కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ ట్విస్టర్లతో తిడతారు. మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తు ఇద్దరి స్టైల్ మై అభ్యాతం. జంబు మొహమాడ. జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు. రాజన్న మళ్ళీ అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టరు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు. ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా? వీడి రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా? అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా. ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా? నువ్వు చెప్పు. పళ్ళు కళ్ళు. కళ్ళు అంటే తాగేదిరా. నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేసా రాజన్నకే పనిష్మెంట్.
జేబులో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే అయ్యో అమీర్పేట్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ బ్యాచ్ లో ఉన్నారు. అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే ఉన్నది కాస్త ఊడి రా నేను భైరవాన్ని రా పాడింది మేటరు కోటరుకొచ్చింది పరుగును వీధికి తెచ్చింది పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది అయ్యో అయ్యో దొంగన డాష్ నన్ను పడుకునేవారంటరా. అన్ని క్యారెక్టర్స్ సెట్ అయ్యాయి మాస్టర్. ఆ 2 క్యారెక్టర్లే బ్యాలెన్స్. ఆ అమ్మాయి క్యారెక్టర్ దీన్ని చేయమంటేనేమో. నేను చేయనమ్మా. ఆ పనోడి క్యారెక్టర్కి ఎవరు సరిపోతారు? అబ్బా నా రాజా. వా 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 క్యా బాత్ హై. బేసిక్ గా ఏంటి ప్రాబ్లం? హై कोई प्रॉब्लम नहीं. మేము తుఫాన్ బాధితుల సహాయార్థం ఏక్ నాటక కర్ రహా హై. దాని ద్వారా డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. డబ్బులు అవసరం లేదు పీజే. అందులో క్యారెక్టర్ ఉంది, అది నువ్వు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. క్యారెక్టర్ నేను వేస్తాను. ఏంటది? ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర. పనోడు ఏది? నేను. నువ్వే. इसको मेकअप कर रहे పనోడు మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే ఆ పనోడు. ఇక్కడ అడవైన ఆడగానికి పనోడు నువ్వే. yes is mr perfect. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది. పనోడు గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారా. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అబ్బో పనోడు యాసంలో నువ్వే నాకన్నా బాగా కుదిరావుగా. పనిష్మెంట్ 1 కాదు 2 కాదు మొత్తం 44 దొడ్లున్నాయి పీజే. ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. నీ పొగర మాటల్లో కాదు చేతల్లో చూపించు. వాటిని చూస్తేనే చేస్తావు. ఒక్కొక్కటి కాదు రావణ, బ్రష్ ఫినాయిల్ యాసిడ్ అన్ని ఒకేసారి పంపు. షవరు బాతులు స్విమ్మింగ్ పూలు ఎండమావులు ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయికానాకు బాబే దిగి వచ్చే దెబ్బకు దేవుడు కనిపించే అబ్బాయిని అబ్బా అనిపించే. ఏసీ బారులో ఓసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. డాబు సరిసిరి దూరమే అయ్యో బాబు పని ఇక ఘోరమే. దెబ్బకు నాలికి నేలకు కరుచుకున్నాడు. 40 దొడ్లంటే మాటలా నా వల్లే కాలేదు. ఏడ్చేవులే. ఒళ్ళు పులిసిపోయింది. సరే నిద్ర రావట్లేదు. ఓ మంచి కథ చెప్పు. పడుకో. నాకు ఒప్పులేదురా. చెప్పే అర్ధరాత్రి దానికి 4 కాళ్ళు. అదొద్దు, వేరే చెప్పు. 2 పడితే సరే. ఊరు బయట దట్టమైన అడవి. అబ్బరకదబ్బరకడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తాడు. అయ్యో పెద్ద శబ్దం. వరండాలో నడుచుకుంటూ వెళ్తున్న ఈశ్వరుడు దూరంగా నక్కారు. తాగుతూ వెళ్ళింది. ఎవరు? నాందా చంద్రముఖి. బాడీ పెయిన్స్ తో చేస్తుంటే గోస్ట్ స్టోరీస్ చెప్తావా? పొలకేసి ఇలా రన్నా బాందా. రాత్రి హాస్టల్లో వీళ్ళు కొట్టుకున్నారు. పనిష్మెంట్ ఆ జమీందారుకే ఏలినాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు బూజే దులిపిందే.
ఫ్లైట్ లోన తెగ తిరిగే బతుకుని బస్ స్టాండుగా మార్చే గాడిద చాకిరి చేయించే అయ్యో రాజభోగం పోయనే అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. ఏంట్రా ఏం జరిగింది? పీజేని పీటీ సార్ రిక్వెస్ట్ చేశాడు రా. ఏమని? ఇక్కడ చదివే ఎవడైనా సరే ఎన్సీసీలో గానీ ఎన్ఎస్ఎస్ లో గానీ చేరాలని చెప్పాను కదా. ఏం నిర్ణయించుకున్నావు? ఇది రిక్వెస్ట్ లా లేదే. భారతీయ న్యాయశాస్త్ర ప్రకారం మొదటిది హత్యాయత్నం, రెండోది సెక్షన్ 503 బెదిరింపు. రెండిట్లో ఏది బెటర్ నాకేం తెలుసురా, మిమ్మల్ని అడిగి చెప్దామని ఆగా. నేను చెప్పనా? ఎన్ఎస్ఎస్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లలకి ముక్కు మూతి తొడవడం, అలాగే ముస్లింని రోడ్ దాటించడం. ఇంకా నాకు మనుషులన్న వాళ్ళు చెమటన్న చిరాకు. నెక్స్ట్ ఎన్సీసీ అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్లు, కాఫీలు, టిఫిన్లు, ఇడ్లీలు, అప్పుడప్పుడు క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అమ్మాయిలు, వాళ్ళతో కబూర్లు, అంతా అదో రకంగా ఉంటుందిలే. ఇది ఓకే చేసుకో. మన పబ్ కల్చర్కి చాలా దగ్గరగా ఉంది సార్. ఏడి? ఓ ఫస్ట్ ఫ్లోరా. నేను ఎన్సీసీలో జాయిన్ అవడమే కరెక్ట్ అని మా కమిటీ నిర్ణయించింది. వెరీ గుడ్. కల్నాల్ కొత్తగా వచ్చిన మన స్టూడెంట్ ఒరిజినల్ రెడీ స్టార్ట్. వందే మాతరం. జల్సా లైఫులు సల్సా డాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి. నిష్ట దరిద్రపు లాటరి వీణ్ణి లాగి కొట్టింది, కొడితే చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నో తెచ్చే. అయ్యో మేళ్ళు మిత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతుకై పాయమే. నాకు పెట్టవా? రన్ అవుటా? స్టంప్. వెరీ గుడ్. బుడ్డ పెట్టండి. భోజనం చేసే టైంలో ప్రసాదం ఎందుకులే? అదే భోజనం తిను. అన్యాయం రా. పబ్బు కల్చర్ అంటే ఇదేనా? ₹10 ఉప్మా కోసం 60 రౌండ్లు పరిగెత్తిస్తారా? నేను పిసుకొట్టాను కూడా కార్లో వెళ్ళి వచ్చావంటరా. యుద్ధం వచ్చినప్పుడు పరిగెత్తచ్చు కదా, ఇప్పుడు ఎందుకు? నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. రెడీ బాయ్. మళ్ళీ రన్నా. నేను జంపు ఎన్ఎస్ఎస్కి. ఎన్సీసీలోంచి ఎన్ఎస్ఎస్లోకి మారాలనుకుంటున్నావుట? యా. అదేంటంటే నేను గన్ పేల్చడం నేర్చుకోవడం కన్నా ఒక మనిషికి డైరెక్ట్గా సహాయపడటం ఈజీ కరెక్ట్ అనిపించింది. ఓహో. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి నేనున్నాను అని సహాయపడదాం అనుకుంటున్నాను. బేసిక్గా నేను అలా ఫిక్స్ అయిపోయా. ఓ, మనుషులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే. నీ గ్రూప్ లీడర్ని పరిచయం చేస్తాను, తన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. తను సింధు సార్. సింధు అలా ఫిక్స్ అయ్యారా? ఫాలో అయిపో. నన్నా సార్. ఎన్ఎస్ఎస్ అంటే నువ్వు నాకేం నేర్పక్కర్లేదు, నాకు అన్ని తెలుసు. అన్నీ తెలుసా? ఎస్. ఏమీ తెలీదేమో, 4 రోజులు ఏమీ చెప్పకూడదు అనుకున్నా. అన్నీ తెలిస్తే ఇప్పుడే వెళ్ళి గ్రామ సేవ చెయ్యి. గ్రామ సేవ. దేవా స్టాప్. ఎవడను దారి కట్టంగా దిమ్మలా నన్న నిన్నేరా. ఆ ఊర్లోనే నాకు ఎలా ఎలా చెప్తావురా? తడిసిపోద్ది. నీతో ఎందుకు బాబు, మాకు ఆల్రెడీ తడిసింది. రోడ్డు కట్టగా బఫెలో రా. నిన్నరా బఫెలో. నడుచుకున్నావేట నువ్వు ఆ మాత్రానికేనా? ఏంటమ్మా, ఏం జరిగింది? చెయ్యి జారి లోపలికి వెళ్ళింది. మీకేమైనా ప్రాబ్లమా? రండి ఓదారుస్తాం. అబ్బా కంపు బాబు, పంపెక్కడమ్మా? పీజే బాబు, బాబు పీజే, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఇతను కష్టపడలేడు, నిద్రపోతాడని చెప్పానా?
డ్యూటీ చేయకుండా పడుకుంటావా? నీకు 20 మార్క్స్ మైనస్. మైనస్ మార్క్స్ ఏంటి? షట్ అప్. కొట్టాం, కావాలంటే సస్పెండ్ చేసుకోండి. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటాం. నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు. కన్నబాబు నాన్న దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. వాళ్ళ బాబు ఏమైనా తోపా? అతనికి ఏ ప్రాణమైనా ఒకటే, చేపదైనా మనిషిదైనా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అన్యాయం సార్, ప్లీజ్ హెల్ప్, పోలీస్, పోలీస్. ఎవరు? సారీ. అసలు ఎలా పడ్డావు పీజే? దయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డాను. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయి తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయి రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరుతాడు. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలారా? ఎలా? ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్నా? కాదు, మార్కులేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి. ఏం చదవలేదు. ఈ గండం ఎలా రా గడిచేది? పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ ఇన్ కాంపోనెంట్స్. చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్ళుగా ఏర్పడి. ఐడియా. నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్లో కూర్చుంటా. కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం, అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే, నీకు టైమింగ్ అంటే బేసిక్ గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్ లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి. వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని, చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్. పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే మరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీని ఏమనాలి? సత్యాగ్రహం. సత్యాగ్రహం చేస్తాం. ఇంతటి క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది నేను అనుకోండి. లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు ఈసారి నువ్వు రాసారా, అటు రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీయా? నువ్వేంట్రా ఇందండి జో పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఇడెవడో శరత్చంద్ర అంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతారంట. పెట్టు పట్టు. నీ మొహన్. ఏమయ్యా శరత్చంద్ర, మళ్ళీ షరతుల? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. నువ్వు నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కకుండా నాటకాలు ఆడుతున్నావు అర్థమైపోయిందిరా. నేను చంపేస్తాను రా. షటప్ అమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేయమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితుల్లో లేను. రెండోదేంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? యూనియన్ ప్రెసిడెంట్.
కమిటీ నీ రిక్వెస్ట్ని పరిశీలించి ఒప్పుకుంది. కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మెయిన్ నిర్ణయించు. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయదు సార్. రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆహా, ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత తీసావుగా నా తాట. ఏంటది? బెల్. ఓ, ఇంటర్వెల్ అన్నమాట. అయినాక చెప్తాను. దేవుళ్ళమ్మ, ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్. వాడు బాధ్యత తెలియనాడు. వాడికి ఏ పని చేయడం చేత కాదు. పొట్టకొస్తే అక్షరం ముక్కలేదు తల్లి. తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. తిరుగుతాడు ఆడో కెదవ దద్దమ్మ. ఆడికి అసలు వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం. వాడు డబ్బుతో పెరిగాడు, అది లేకపోతే బతకలేడు. నువ్వే సింధు మనసు మార్చి వీడి బదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడి చేత మాత్రం రాయించద్దు స్వామి. వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. వాడు పాస్ అవడమే మా అందరి కోరిక స్వామి. ఏంటి పీజే అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా. వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తెలుగు. ఇట్స్ టైం ఫర్ ఎగ్జామ్. అబ్బా, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు పాస్ అవ్వాలి. పాస్ అయిపో. నువ్వు యుద్ధంలో గెలవాలి. బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్, ఎగ్జామ్ కి. అలాంటిదే. ఇరగదిద్దాం రా. అన్నా ఇటు ఎగ్జామినేషన్ హాల్ ఇటు. ఈడ గజనీ మొహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండయాత్ర. స్లిప్ లేం పెట్టలేదుగా? దేంతో పెట్టను? వీడితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి. ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు, అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. నిన్ను మరేం రాద్దామని ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను, కానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కార్డేనో ఓకే, ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పదు. ఏంటిదంతా రాసేస్తున్నావా? నువ్వేది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడిని కదా. అంతలేదు, అటు చూడు. తెలుసులేండి సార్. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో. సరే వెళ్దాం పదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ రికార్డే జాయిన్ అయిన 3 నెలలకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి కదా నువ్వే అంటే స్వీట్లు వస్తున్నారు. ఇవాళ రిజల్ట్స్. టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి. సార్ అవుటా? డౌటా?
మరి ఏమైంది? నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టెలకు రెక్కలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగడ్ బెల్లేరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడో ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడదో ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ కన్ఫర్మ్. రాసింది సింధూరా, చెప్పింది వీడి కదరా. ఏ ప్రవీణ్, రాజన్న పిలుస్తున్నాడు రా. ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. చూస్తేనే అర్థమవుతుంది. అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటవా? ఊరుకోండ్రా. ఏమైందిరా? పాస్ అయిపోయానేంట్రా? అలా జరగకూడదే. ప్రవీణ్, పీజే పీజే పీజే. తాత నువ్వు ఇంకా పీజేవేరా? తెలుసురా. దీని అంతటికి కారణం సింధు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. ఇది నీకోసం ఏంటది? గిఫ్ట్. ఎవరి సహాయం ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. మీ తాత ఆస్తి మాత్రం తీసుకుంటావే? అది నాదే కదా డార్లింగ్. అది ఇంకా రాలేదుగా. నీ తాత సంపాదించింది కాకుండా నీదేమైనా ఉంటే తీసుకురా. ఈడొచ్చాడేంట్రా? తీసుకో. లవ్వా సింధు, నా లవ్ ఒప్పుకో సింధు. లవ్ ఒప్పుకోవాలా? కొట్టు. కొట్టి షరతులన్నీ మర్చిపో. నువ్వు ఇక్కడికి వచ్చిన పని కూడా మర్చిపో. జీవితాంతం ఇలాగే ఉండు. సింధు, అది కాదు సింధు. మాట్లాడక అమిరాజు. కరెక్ట్, మాట్లాడక అమిరాజు. అమిరాజు, నేనెవరిని లవ్ చేయట్లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. ఫ్రీగా ఉంది. నీ కోపికుంటే ఇంకో 6 నెలలు ట్రై చేసుకో. నీకు ఓపికంటే 6 నెలలు ట్రై చేసుకో. పడే ఛాన్స్ ఉంది. పడిపోతావా? ఎలా పడిపోతావు? పెట్టుకో. సింధు, మా బావని చూసావా? నువ్వు దగ్గరలో ఏమన్నా వైన్ షాప్ చూసావా? అక్కడ ఉంది. ఒరే మబ్బే, డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి. లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి. అటు కాదు, ఇటు తిప్పు. నాకు తెలుసు. బావా, ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9 పావుకి. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు. ఆయనను పోయి వచ్చేదా? అటు లైన్ జంపా? అతనితో ఉన్న చో కంపు. ఏంటిది? డ్రామా, నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు. ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100, 200. 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ, ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ, ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. ఎందుకలాగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోను. మీతో పెట్టుకోము. కృష్ణ, నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా, ఏం చెప్పు? అంటే సింధు, నువ్వు ఫ్రీయా? ఓపికంటే అమిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాక ఇది దావు కొడుతున్నా, దాన్ని కొట్టట్లేదు. ఇదేంట్రా? డ్రామా. లెస్స పలికితే. అయ్యో, నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకెవరున్నారే సింధు? పీజే బావా. అమ్మా, అయినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు సార్. వేరే క్యారెక్టర్ ఇవ్వండి, ఇరగదీసేస్తాను. కృష్ణ, ఈ 3 వాటిలో ఒకటి పట్టుకోను. ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా. ఉన్నను పట్టుకోనిదా? అమిరాజ్, ఇతనితో డేంజర్ ఏం లేదుగా. సింధు కావాలరా? అన్ని నన్ను అడుగుతారేంటి? వాడు 100 వేసాడు, వాడిని ఏం అడగరా? మీరు మందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేదురు కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టుము. రాజన్, రాజన్ అన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్నా, నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తితో దెబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజ్ లో వేరే వేలు పట్టుకున్నాను.
ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా. ఐ డోంట్. నాకు తెలుసుగా. ఐ క్యాన్. నిష్క్రమించను. కన్నము తప్పినది. షరతులు పెడతావరా శరత్చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లరేసాను 4 కూడా వేయలేకపోతున్నావు. తాగు గొడవ చేయడం తప్పు. పద బావా. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది కానీ ఎవరు అనుకుంటారా? నేనేనా? అవా అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం పద. ఓకే దుర్యోధన, గుడ్ నైట్. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రష్టలై సార్ పరిచయింతురు. నేను పాస్ అయిపోయాను తెలుసా? పొరపాట్లు అలా జరుగుతుంటా లేరా, పోయి కూర్చో. బెల్లు కొట్టారు, మీరు పోండి. ఒక్కలేని వాళ్ళు వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు పంతులందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వాడది. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థం అవుతుందిరా? నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఒక చిన్న పొరపాటు వల్ల ప్రవీణ్ తప్పుకున్నాడని మనందరికీ తెలుసు. అయితే స్టూడెంట్ సమస్యలు తెలుసుకోవడానికి అధికారం అవసరం లేదు అని పొలిటికల్ హిస్టరీలో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మా అభిప్రాయం కూడా అదే. సో మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇట్టే పరిష్కరించేస్తాం. వచ్చే సంవత్సరం గెలవడానికి ఇప్పటి నుంచే మామప్ప. మన కాలేజ్ లో ఒక ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేస్తావా? చెప్పండి, ఏదైనా సరే సెకండ్స్ లో సాల్వ్ చేస్తా. అది నువ్వే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పదండి వెళ్దాం. దయచేసి ఆగండి ప్లీజ్. కూర్చోండి, అందరూ కూర్చోండి. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చే వారం హాఫ్ ఇయర్లీ, ఇంకా సిలబస్ కాలేదు. వైస్ ప్రిన్సిపల్ కావాలని అటు సైన్స్ లెక్చరర్ ఇటు ఆ ఉద్దండ పిండం తెగ కొట్టుకుంటున్నారు. మీకు చేతనైతే వాళ్ళిద్దరిని క్లాసులకు వచ్చేలా చేయగలరేమో ప్రయత్నించండి అయ్యా. అది కూడా మీకే ఎందుకు చెప్తున్నావో తెలుసా? సైన్స్ మీరు కలిసి మందు కొట్టే బ్యాచ్ కాబట్టి. ముందా పని చేసి చూపించండి. మిమ్మల్ని నమ్మాలో లేదో తర్వాత చూద్దాం. పదండి వెళ్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ అంతకు ముందు ప్రిన్సిపాల్ ఇద్దరు నా స్టూడెంట్సే. ఇంకా 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు కదా. నేను వైస్ ప్రిన్సిపాల్ అవడం తప్ప? అసలు మనం లేకపోతే సైన్స్ లేదు, సైన్స్ లేకపోతే ఈ కాలేజే లేదు. అటువంటప్పుడు నేనే వైస్ ప్రిన్సిపల్ ఎందుకు కాకూడదు? మీరు కొట్టనంటే చెప్తా. చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అని అటు కమిటీ ఇటు లెక్చరర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారండి. నన్ను వద్దంటే చెప్పండి, మానేస్తాను. ఖాళీ కాలేజీకి తెలుగు చెప్పుకోవాలి మీరంతా. ఇప్పుడు నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్తున్నట్టు సైన్స్ కూడా తెలుగులోనే చెప్పాలరా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఈ వేధవ కూడా నా శిష్య పరమాణువే. అందుకే మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అన్నది స్టూడెంట్సే నిర్ణయిస్తారు. ఓటింగ్కే పోదాం. ఇంత గొప్ప ఐడియా ఎలా? ఓ, ఇది మెడికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నువ్వే కదా చెప్పింది, జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు. మీకు ఓకే కదా సార్? నాకు ఓకే. మీరు సిద్ధమా మాస్టర్? ఓకే స్టూడెంట్స్, ఓటింగ్కి వెళ్తున్నాం. కానీ ఓటేసేటప్పుడు వాళ్ళకే ఎందుకు ఓటేస్తున్నారన్నది వెనకాల రాసి మరీ ఓటేయండి. ఓటింగ్కి సిద్ధమేనా? ఓకే. వాల్గా వీడియో కంగ్రాచులేషన్స్. 10 lakhs వ్యూయర్స్ విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పైకి రావాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను.